చిన్నగా వైలెంట్ అవ్వకుండా మార్చి మళ్ళీ 4th అనుకున్నాం, మళ్ళీ 5th వచ్చింది. ఎట్లా ఈ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఫిక్స్ అయిపోయింది. తర్వాత నేను ఈ సబ్జెక్ట్ చెప్పాలి, ఆ సబ్జెక్ట్ చెప్పాలి అని అనుకున్నా. ఈ మ్యాథ్స్ వచ్చి అందరి పేరు తీసుకున్నాడు. చాలా సబ్జెక్ట్ చెప్పాలని ఫస్ట్ అనిపించే, మళ్ళా సార్ పేరు రాసుకున్నాక ఇంకా చెప్పాలి, ఇంకో 2 సబ్జెక్టులు ఎక్కువనే చెప్పాలని అనుకున్నాం. కానీ తర్వాత దూరం తెలిపోయింది. చార్ట్లు తయారు చేయడం, ప్రిపరేషన్ అంటే ప్రిపేర్ అవుతూనేమో కానీ చార్ట్స్ ప్రిపేర్ చేయడం అనే పెద్ద టాస్క్ వచ్చి పడ్డది. చార్ట్ ప్రిపేర్ చేయడంలో రేఖ టీచర్ నేను రాస్తా అంటే మేడం స్కెచ్లతో రాయడం హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ టీచర్. ఇంటికాడ మా అమ్మ హెల్ప్ చేసింది ఇంటికాడ. థ్యాంక్ యూ మమ్మీ. చార్ట్ ప్రిపేర్ చేయడంలో జశ్వంత్ నాకు చాలా హెల్ప్ చేసిండు. థ్యాంక్స్ జశ్వంత్. అండ్ ఈరోజు నేను టోటల్గా 5 సబ్జెక్ట్స్ చెప్పిన. 6th సోషల్కి పోయినా, తర్వాత 9th హిందీ. 9th 3 సబ్జెక్ట్స్ చెప్పిన, హిందీ, ఇంగ్లీష్, ఫిజిక్స్. 8th మ్యాథ్స్ చెప్పిన. ఒక 7th క్లాస్ తీసుకోలే, సారీ 7th క్లాస్ నాకు రాలేదు, తీసుకుందాం అనుకున్నా రాలేదు. అండ్ ఫస్ట్ సోషల్కి 6th క్లాస్ పోగానే అటెండెన్స్ వేసుకోవడం అంతా అయిపోయింది. కానీ ఈ జడ్జెస్కి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు లోపలికి వచ్చి మార్క్స్ వేస్తారేమో అని భయం అయ్యేది. కానీ టీచర్స్ బయటనే చూసి చూడటం వెళ్ళిపోయి మార్క్స్ వేసిండ్రు. అప్పుడు ధైర్యం వచ్చింది. సెకండ్ పీరియడ్ హిందీ మేడం. నేను హిందీ చెప్పడంలో చాలా హెల్ప్ చేసింది మేడం. ఈ రేడియో ప్రోగ్రామ్ ఉందని వెళ్ళేది, కానీ మేడంకి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. మేడం చాలా కష్టపడింది. రాజకీయాలు కూడా రైట్ హాస్ ఫోటో ఎక్కడానికి అటు పోవాల్సి వచ్చింది. నేను ఇష్టం ఫస్ట్ పోయినాక అక్కడ దొరకలేదు. మళ్ళీ వస్తే ఆగం టీచర్ పనులను ఇచ్చిపెట్టుకొని బ్యాగ్స్ ఇచ్చిపెట్టుకొని అటు వచ్చి మాతోటి రైట్ హాస్ ఫోటో ఇంట్లాడి ఇచ్చింది మాకు. థ్యాంక్ యూ మేడం. అండ్ ఈరోజు అన్ని సబ్జెక్టులు చాలా బాగా చెప్పాను. ఫిజిక్స్ మేడం నాకు ఫిజిక్స్ అంటే ఇంట్రెస్ట్ చెప్పడంలో. ఫిజిక్స్ సబ్జెక్ట్ ఎక్కడ పోతుందని భయపడ్డా, కానీ మ్యాథ్స్ తీసేయలేదు. లాస్ట్కి మ్యాథ్స్ పోయేది ఉండే, కానీ మ్యాథ్స్ కూడా కాపాడేది సార్. 5 సబ్జెక్ట్స్ 4 ఇయర్స్ అనుకున్నా 5 ఇయర్స్ థ్యాంక్ యూ సార్. అండ్ ఫిజిక్స్ మేడం హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ మేడం. అండ్ సోషల్ 6th క్లాస్ చెప్పడానికి వసంత్ సార్ హెల్ప్ చేసిండు. థ్యాంక్ యూ సార్. అండ్ నేను చెప్పిన సబ్జెక్ట్స్ అంటే 2, తెలుగు అండ్ బయాలజీ చెప్దామనుకో నాకు అప్పుడు ఛాన్స్ రాలేదు. ఈరోజు టీచర్గా యాక్ట్ చేసినందుకు నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ.